హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచులు. ఇవాళ సమ్మర్ స్పెషల్ సిరీస్లో బెబ్బర్ వడియాలు చూపిస్తున్నాను. అంటే బెబ్బర్లతో వడియాలు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. బెబ్బర్ వడియాల కోసం బెబ్బర్లు నేనైతే 1 kg వరకు తీసుకున్నాను. బెబ్బర్లన్నీ ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని తర్వాత వాటర్ పోసి బెబ్బర్లు మునిగి మళ్ళీ కొద్దిగా పైకి వచ్చే వరకు వాటర్ పోసి సోక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ వాటర్ అంతా వంపేసి ప్రెషర్ కుక్కర్లోకి బెబ్బర్లు వేసుకొని బెబ్బర్లు మునిగే వరకు కొద్దిగా వాటర్ పోసుకొని 8 to 10 విజిల్స్ దాకా పెట్టుకోవాలి. బెబ్బర్లు అయితే సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దాంట్లో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ వాటర్ కూడా మనకి యూజ్ అవుతాయండి. దాంతో మనము కట్టుచాటు చేసుకోవచ్చు, లేదంటే దీంట్లో గ్రైండర్లో వేసేటప్పుడైనా కానీ ఒకవేళ యూజ్ అవుతాయి పడతాయి అంటే వేసుకోవచ్చు. బెబ్బర్లు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఒకవేళ కావాలి అని అంటే 3 to 4 స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ వేయొద్దు, లిక్విడ్గా అయిపోతే మళ్ళీ వడియాలు రావు పెట్టడానికి. మొత్తం ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత పచ్చికారము, కొద్దిగా నువ్వులు, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అయితే నేను ఇలా ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ముందే తీసుకొని వచ్చి ఎండబెట్టుకుంటానండి. అది కొత్తిమీర యూజ్ చేస్తాను వడియాలకి. సాల్ట్ అయితే నేను బెబ్బర్లు ఉడికేటప్పుడు కూడా వేసుకోలేదు, అందుకని పచ్చికారంలో కూడా లేదు, చూసుకొని వేసుకోండి పచ్చికారము. ఇప్పుడు అంతా పచ్చికారము కొత్తిమీర బాగా కలిసేటట్టు కలుపుకోవాలి బెబ్బర్ల పేస్ట్లో. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అని అంటే ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు, ఇంకేమైనా ఉప్పు పడుతుంది అంటే వేసుకోండి. ఇప్పుడు బెబ్బర్ వడియాల కోసం కొద్దిగా ముద్దను తీసుకొని మన ఫింగర్స్ని వాటర్లో డిప్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. వడియాలు అంత పలుచగా కాకుండా కొంచెం మందంగా పెట్టుకోవాలి, అప్పుడైతేనే బొల్లుగా బాగా వస్తాయి వడియాలు. బెబ్బర్లతో చేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఉంటుంది. వాళ్ళకి బయట ప్యాకేజ్ ఫుడ్స్ ఇప్పించేదానికంటే ఇలా చేసి పెట్టండి, వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. 6 months వరకు అయితే నిల్వ ఉంటాయి. అలా మనము ఎవ్రీ 1 monthకి ఒకసారి అలా చూసుకొని ఎండలో పెట్టుకోవాలి, లేదంటే త్వరగా పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బెబ్బర్ వడియాలు కాబట్టి. ఇవైతే ఆ రోజు నైట్ నేను ఇలా ఫ్లిప్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ నేనైతే ఒక ట్రేలో ఇలా పెట్టేసుకున్నాను. 3 to 4 days పడతాయండి కంప్లీట్గా డ్రై కావడానికి. ఇవైతే మనకు బయట కూడా ఎక్కడ నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ దొరకవండి, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 minutes కంటే ఎక్కువ ఉంచొద్దండి, త్వరగా మాడతాయి, అందుకని చూసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.